ఒక చిన్న బాలుడు ఉన్నాడంట. ఒక ఆయాన్ దగ్గరికి వెళ్ళి, ఒక ఇనుము దగ్గరికి వెళ్ళి అంటాడంట, ఆయాన్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్? నీవు చాలా బలమైన దానివా? ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే ఆయన అంటదంట, నో నో నో, నన్ను అగ్నిలో వేస్తే, మంటలో వేస్తే నేను కరిగిపోతాను, ఐ విల్ మెల్ట్ అని అంటే, ఓ అయితే ఫైర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏమో అని ఫైర్ దగ్గరికి వెళ్ళి, ఫైర్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్, నువ్వు ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అగ్నిని అడిగితే అగ్ని అంటదంట, లేదు నేను కొన్ని వాటిని కాల్చగలుగుతాను, కానీ ఎప్పుడైతే నా మీద నీళ్లు పడుతుందో నేను ఆరిపోతాను, ఎవాపరేట్ అయిపోతాను అని అంటే, ఓ అయితే నీళ్ళేమో అనేసి నీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాటర్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే ఆ వాటర్ అంటది, నో నో నో, సన్ రేస్, సన్ నా మీద ఉదయించిన వెంటనే వాటి కాంతులు నన్ను ఎవాపరేట్ చేసేస్తాయి అనేసి వాటర్ అంటది. ఐ టెల్లింగ్ కరెక్ట్ అండి? ఎవాపరేట్ అయిపోతాయి. దెన్ సన్ దగ్గరికి వెళ్ళి సన్ అని ఉంటుంది, సన్ నేను ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని సూర్యుడిని అడిగితే సూర్యుడు అంటాడు, ఎస్ నేను చాలా పవర్ఫుల్లే, కానీ నాకన్నా పవర్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే నన్ను క్లౌడ్ వచ్చి నన్ను ఆపేస్తే, నేను ఎంత కాంతిని నేను వెదజల్లాలనుకున్నా క్లౌడ్ నన్ను ఆపేస్తే చీకటి అయిపోతుంది అని అంటుంది. అప్పుడు ఐ థింక్ క్లౌడ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అని, క్లౌడ్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే ఆ మేఘం అంటది, లేదు నేను సూర్యుడిని ఆపగలను, కానీ గాలి నన్ను తాకితే ఎంత పెద్ద క్లౌడ్ అయినా నేను జరిగిపోవాల్సిందే అని అంటే, ఓకే అయితే గాలి చాలా పవర్ఫుల్ ఏమని, విండ్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే విండ్ అంటది, నో నో నో, నేను క్లౌడ్స్ని లీవ్స్ని నేను కదలపగలుగుతాను, కానీ మౌంటైన్స్ ఐ కెనాట్ మూవ్ మౌంటైన్స్ అని అంటే, సరే పర్వతాల దగ్గరికి వెళ్ళి మౌంటైన్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే మౌంటైన్ అంటది, నో, ఒక మానవుడు వచ్చి మెషిన్స్తో వచ్చి నన్ను కట్ చేసుకుంటూ పోతే ఎంత పెద్ద పర్వతమైనా ఐ విల్ కమ్ డౌన్ అని అంటది, దే విల్ చిజిల్ మీ డౌన్ అని అంటే, ఇంకా వెంటనే ఐ థింక్ మ్యాన్ ఈజ్ ద పవర్ఫుల్ అని మ్యాన్ దగ్గరికి వెళ్ళి, మ్యాన్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అని అంటే ఆ మానవుడు అంటాడు, ఐ మైట్ బీ ద పవర్ఫుల్, కానీ వెన్ డెత్ కమ్స్ నియర్ మీ హౌ మచ్ ఎవర్ పవర్ఫుల్ ఐఎమ్, నేను ఎంత బలవంతుడైనా మరణం నా దగ్గరకు వస్తే నేను మరణించాల్సిందే అంటే, ఐ థింక్ డెత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అని డెత్ దగ్గరికి వెళ్ళి, డెత్ ఆర్ యూ ద మోస్ట్ పవర్ఫుల్, మరణమా నువ్వు బలవంతుడివా అని అంటే మరణం అంటది, డెత్ అంటది, ఐ హ్యావ్ టేకెన్ డౌన్ కింగ్స్, ఐ హ్యావ్ టేకెన్ డౌన్ ప్రెసిడెంట్స్, ఐ హ్యావ్ టేకెన్ డౌన్ రిచ్ పూర్ నేమ్ ఇట్, నేను రాజుల్ని, అధికారుల్ని, బలవంతుల్ని అందరిని నేను కిందకి తీసుకొచ్చాను, కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, నేను జయించానేమో అనుకున్నాను, కానీ 3వ రోజు ఆయన తిరిగి లేచాడు. ఆయన ముందు కూడా నా శక్తి ఏ పాటిది, మరణపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉందండి? ఎవరి వశం? యేసయ్య వశం, ఆయన చేతుల్లో ఉంది. ఏది, దేర్ ఇస్ నథింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? ఏ నాలుకైనా పలకాలి, ఏ మోకాలైనా వంగాలైనా ముందు, మరణమైనా ఏదేమైనా, బట్ దేర్ ఇస్ నథింగ్ మోర్ పవర్ఫుల్ దాన్ జీసస్. ఆయన రక్తములో అంత శక్తి ఉంది, ఆయన త్యాగంలో, ఆయన మరణంలో అంత శక్తి ఉంది. సో దేని గురించి మీరు అంత భయపడుతున్నారు? దేని గురించి మీరు అంత కలవరపడుతున్నారు? వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఆయన దగ్గరికి వెళ్తే మనకి విడుదల, ఆయన రక్తంలో, ఆయన రక్తపు కంచి. నేను మీకు లాస్ట్ వీక్ ఒక సేటనిస్ట్ గురించి నేను చెప్పాను. ఏంటంటే ఆయన హీజ్ అన్ ఎక్స్ సేటనిస్ట్, కాబట్టి ఆయన వెళ్ళి పలుకుతున్నప్పుడు, ఈ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాటలు పని చేయట్లేదు, తిరిగి వచ్చేస్తూ ఉంది. ఎందుకంటే దేర్ ఇస్ అ ఫెన్స్. ఆయన రక్తపు కంచి ఏంటంటే, యేసు ప్రభు యొక్క రక్తపు కంచి ఏది తాకలేకపోతుంది, ఏ బాణం వెళ్ళలేకపోతుంది, ఏ సాతాను శక్తి తాకలేకపోతుంది. నేను అది చూసిన దగ్గర నుంచి మనం ఏం చూస్తే అదే కదండి రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ, మొత్తం ఎక్సాటనిస్ గురించి వస్తూ ఉన్నాయి. సో ఇంకా అలా వాచ్ చేస్తూ పోతూ ఉంటే, ఆయన రక్తము అసలైన విడుదల, ఆయన రక్తంలో ఉంది అసలైన శక్తి. ఏ శక్తి, ఏ చీకటి, ఏ అపవాది ఆయన రక్తానికి సాటి లేడు.
నువ్వు ఎంతైనా పలుకు, ఎంతైనా శాపనార్థాలు పెట్టు, ఎంత చేతబడి చేయి, ఆయన రక్తపు కంచి మనలో ఉంటే, మన చుట్టూ ఉంటే ఏది పని చేయలేదండి, ఏది పని చేయలేదు. మనకి విరోధంగా ఏ ఆయుధం పని చేయలేదు. సో ఈ పాటను అర్థం చేసుకుంటూ ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించుకుంటూ ప్రతి ఒక్కరం లేచి నిలబడి మరొకసారి పాడతామా?